వర్షాకాలంలో తరచూ జలుబొస్తూ ఉంటుంది. దానికి ప్రత్యేకించి ఏమైనా కారణం ఉంటుందా? వర్షాకాలంలో జలుబు రావడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వైరస్, కామన్ ఫ్లూ ఆర్ ఇన్ఫ్లుయెంజా వైరస్. అయితే వర్షాకాలంలోనే ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే వర్షాకాలంలో ఆ వాతావరణ పరిస్థితుల్లో ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ తన యొక్క జన్యు క్రమాన్ని కొద్దిగా మార్చుకుని కొత్త వైరస్గా రూపాంతరం చెంది మనలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తిని తట్టుకునే విధంగా రూపాంతరం చెంది కొత్త వైరస్గా మనకి అటాక్ చేస్తుంది. మనం కోవిడ్ టైంలో చూసాం, చాలా వేరియంట్స్ని చూసాం మనం. అలానే ఇన్ఫ్లుయెంజా వైరస్ కూడా వేరే కొత్త వేరియంట్గా ఫామ్ అయ్యి అది మనని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. కామన్ కోల్డ్ ఆర్ ఫ్లూ అంటాము, ఇన్ఫ్లుయెంజా అంటాము. అది వచ్చినప్పుడు ఆ వైరస్కి తగినటువంటి ఇమ్యూనిటీ మన శరీరంలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ వైరస్ ఎంటర్ అవ్వగానే మన రోగనిరోధక శక్తి ఆ వైరస్ క్రిముల్ని చంపేస్తుంది. అయితే అందుకని ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏం చేస్తుందంటే ఈ వాతావరణ పరిస్థితుల్లో దాని జన్యు క్రమాన్ని మార్చుకునే శక్తి దానికి ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ఈ వాతావరణంలో జన్యు క్రమాన్ని మార్చుకుని కొత్త వైరస్గా రూపాంతరం చెంది ఉంటుందన్నమాట. అంచేత ఆ కొత్త వైరస్ కాబట్టి మనం మళ్ళీ ఆ వైరస్ మనం ఇన్ఫెక్షన్ బారిన పడతాం. సో అందుకనే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చిన సందర్భాల్లో వైరస్ జన్యుక్రమంలో మార్పులు ఏర్పడి తద్వారా కొత్త వైరస్ మనని ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని మనం సీజనల్ వేరియేషన్గా మనం అనుకుంటాం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే వర్షంలో తడిచాను, నాకు జలుబు వచ్చింది అనుకుంటారు. కామన్గా అదే అనుకుంటారు. కాదు, వర్షంలో తడవడం వల్ల జలుబు రాలే. ఆ పరిస్థితుల్లో, ఆ వాతావరణ పరిస్థితుల్లో వైరస్లో జన్యుపరమైన మార్పులు రావడం వల్ల అది కొత్త వైరస్గా మారినందువల్ల అది మనని అటాక్ చేసింది.